అందరికీ నమస్కారం. మిత్రులారా, మీకు గుడ్ న్యూస్‌తో వచ్చా ఈరోజు. ఏంటంటే, కరోనాకి ముందు మన సంజీవిని హెల్త్ సెషన్స్ కండక్ట్ చేసేది. అంటే చిన్న చిన్న కమ్యూనిటీస్, చిన్న చిన్న ఆర్గనైజేషన్స్ అక్కడ వాళ్ళు రిక్వెస్ట్ చేసి అక్కడ కొన్ని హెల్త్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేసాం. హెల్త్ సెషన్స్ అంటే హెల్త్ ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు, వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి ఎటువంటి ట్రీట్మెంట్స్ మనం కరెక్ట్ చేయొచ్చు, ఇంట్లోనే నేర్చుకునేటువంటి మెథడ్స్ ఏముంటాయి, ఎలా మన హెల్త్‌ని అసెస్ చేసుకోవచ్చు, ఇన్‌ఫ్లమేషన్ లెవెల్స్ పెరగకుండా ఎలా చూసుకోవచ్చు. మనం చెప్పాం కదా! చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. ఇన్‌ఫ్లమేషనే రూట్ కాజ్ చాలా వాటికి. మనకొచ్చేటువంటి అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్‌కి ఇన్‌ఫ్లమేషనే రూట్ కాజ్. ఆ ఇన్‌ఫ్లమేషన్ పెరగకుండా ఎలా చూసుకోవాలి? ఎలా ఉంటే ఎలా తగ్గించుకోవాలి? ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు? ఇటువంటివి ఒక అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ లాగా ఒక అవేర్‌నెస్ ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేయడానికి మన టీమ్ కండక్ట్ చేసేవాళ్ళం. కాపోతే కరోనా వచ్చిన తర్వాత అది బ్రేక్ పడిపోయింది. తర్వాత మన ఫౌండేషన్ ఏం చేసిందంటే ఫ్రీ ఓపీస్ పెట్టేశారు. దాంతో జనాలు ఎక్కువ రావడం అంతా దాంతో బిజీ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ సంజీవని నేచర్ క్యూర్ ఫౌండేషన్ ఒక డెసిషన్ తీసుకుంది. చాలా డిమాండ్ వస్తుంది. అంటే గేటెడ్ కమ్యూనిటీస్ నుంచి, ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీస్ నుంచి చాలామంది. ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ప్రాబ్లమ్స్ ఈ స్ట్రెస్ ఒకటి ఎక్కువ ఉంటుంది. అందులో ఇప్పుడున్న కండిషన్ తెలిసిందే కదా! ఎప్పుడు ఎవరికి ఏ లే ఆఫ్ వస్తదో తెలీదు. ఇంక పైవాళ్ళు భయపడుతున్నారు, కిందోళ్ళు భయపడుతున్నారు. అటువంటి ఆ స్ట్రెస్ లెవెల్స్ ఉండదు. ఎందుకంటే అటువంటిది ఏదైనా వస్తే ఇంకా వాళ్ళకున్నటువంటి కమిట్మెంట్స్ వాటిని ఎలా బేర్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, దీంతో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. అందులో కంటిన్యూస్‌గా సిస్టమ్ ముందు కూర్చోవడం వల్ల ఈ బ్యాక్ పెయిన్‌లు, నెక్ పెయిన్‌లు ఎక్కువ అవుతున్నాయి. డయాబెటిస్ పెరుగుతుంది. అలాగే ఒబెసిటీ లెవెల్స్ ఉంటున్నాయి. స్ట్రెస్ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, బీపీ లెవెల్స్ బాగా షూట్ అప్ అవుతున్నాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి. మొన్నెప్పుడో లాస్ట్ వీక్ చూసాను. సిస్టమ్ ముందు పని చేస్తూ నైటు ఏదో కంటిన్యూస్‌గా ఏదో టార్గెట్ ఏదో వచ్చిందంట. ఆ ప్రాజెక్ట్ మీద కూర్చొని 3 డేస్ నాన్ స్టాప్‌గా చేస్తూ సిస్టమ్ మీద కూర్చొని అక్కడే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ అలా పడిపోయారు. ఇంక ఛాన్స్ లేదు దానికి. మళ్ళీ బీపీ లేదు. బీపీ లేకుండానే పడిపోయారు. బీపీ లేకుండా కూడా హార్ట్ అటాక్ వస్తుంది. సన్నగా ఉన్నాడంట పర్సన్. ఒబెసిటీ లేదు. కానీ హార్ట్ అటాక్ వచ్చింది. ఏంటి తెలుసా? స్ట్రెస్. ఈ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ప్రాబ్లమ్సే మొత్తం వస్తుంది. వీటన్నిటిని ఎలా కోపప్ చేయాలి? వర్క్ ప్లేస్ హెల్త్, వర్క్ స్టేషన్‌లో ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేటివి, ఇటువంటివన్నీ కూడా చాలామంది మాకు కండక్ట్ చేయాలి అని చెప్పి రిక్వెస్ట్‌లు పెడుతున్నారు. అందుకోసమని సంజీవని ఫౌండేషన్ డెసిషన్ ఏం తీసుకుందంటే హెల్త్ సెషన్స్ కండక్ట్ చేయాలి అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు. అంటే వారానికి, అంటే వాళ్ళ కండిషన్ బట్టి, అవైలబిలిటీని బట్టి ముందుగా కనీసం ఒక 50 మెంబర్స్ గ్యాదర్ అయితే వాళ్ళకి హెల్త్ సెషన్ డాక్టర్స్ టీమ్ ఉంటుంది. వెళ్ళి వాళ్ళకి అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ఇస్తూ, అలాగే ఈ ట్రీట్మెంట్స్ గురించి ఎలా సెట్ చేసుకోవాలి, ఏంటి, ఎలా డీటాక్స్‌లు చేసుకోవచ్చు, మనం ప్రాబ్లమ్స్ రాకముందే ప్రివెంట్ చేయడం ఎలా, ఆ ప్రాబ్లమ్స్ అంటే కిల్ ద డిసీజ్ బిఫోర్ ఇట్ కిల్స్ యూ అంటాం మేము. అంటే అది రాకముందే మనం అటాక్ చేయాలి జబ్బు మీద. దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే దానికి రూట్ కాజ్ ఏంటి, ఎలా అనలైజ్ చేయాలి. అంటే ఐరీ డయాగ్నోసిస్ అని చెప్పి మనకుంటుంది. అంటే కంటిని చూసేసి మీకు మార్షల్ చెకప్ లాగా పనిచేస్తుంది అది. దాన్ని చూడొచ్చు. మీ టంగ్ చూసి చెప్పొచ్చు. మీ గోళ్ళు చూసి చెప్పొచ్చు. అలాగే మీ పల్స్ చూసి చెప్పొచ్చు. అలా ఎలా నేర్చుకోవచ్చు అంటే ఇవన్నీ కూడా, ఇటువంటివన్నీ కూడా మీకు ఒక అవేర్‌నెస్ లాగా క్రియేట్ చేసి ఎవరి హెల్త్ వాళ్ళే చెక్ చేసుకోవచ్చు. వచ్చిన దాన్ని ఎలా ట్రీట్మెంట్స్‌తో సెట్ చేసుకోవచ్చు. మందులు వాడకుండా, ఒక సర్జరీ లేకుండా మీకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్‌ని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు అనేది ఒక అవేర్‌నెస్ ప్రోగ్రామ్ లాగా కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, ఎవరైనా సరే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఎవరైనా సరే ఒక కమ్యూనిటీ గ్రూప్, ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి మీరు ఫోన్ చేసి మెసేజ్ పెట్టండి. ఓకే. రెగ్యులర్‌గా చేసేటువంటి సంజీవిని నంబర్ కాదు ఇది. దీనికి ఈ ప్రోగ్రామ్ కోసమే డెడికేటెడ్ నంబర్ ఇచ్చారు. మిగతా నంబర్‌లు చేస్తే దాని నుంచి రెస్పాండ్ మీకుండదు. కేవలం ఇది ఆ హెల్త్ సెషన్ టీమ్‌కి మాత్రం వెళ్తుంది. వాళ్ళు మాత్రమే ఫాలో అప్ చేస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దీనికి ఒక మెసేజ్ పెట్టండి. కాల్స్ అనేది కొంచెం లిఫ్ట్ చేయడం కష్టం అవుతుండొచ్చు. ఒకసారి మీరు మెసేజ్ పెట్టి మేము పలానా దగ్గర నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పి మీ డీటెయిల్స్, తర్వాత వాళ్ళే కాంటాక్ట్ అవుతారు. కాంటాక్ట్ అయ్యి ఎక్కడ ఏంటి అని చెప్పి దాన్ని చూసి డాక్టర్స్ టీమ్ చూసుకొని టైమింగ్ ఎలా, ఏ టైంలో పెట్టుకోవచ్చు, ఎలా అనేది తర్వాత ఫాలో అప్ చేస్తారు. దాన్ని చేసుకోగలిగితే మీకు మీ హెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ప్రాపర్‌గా వెళ్తుంది. దేన్ని బడితే దాన్ని చేస్తే యూజ్ ఉండదు. కాబట్టి మిత్రులారా, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. సరేనా? మరో హెల్త్ సెషన్‌లో కలుసుకుందాం. నమస్తే.